కార్మిక సంఘం నాయకులు యాజమాన్యానికి లోబడి పనిచేసి కార్మికులకు వచ్చే బెనిఫిట్స్ తగ్గించినట్టుగా ఒక అపవాదు అనేది బాగా ప్రజల్లో ఉంది సార్. దానిపైన కొంచెం చెప్పండి. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలలో ఒకప్పుడు ఓఎన్జీసీకి వాళ్ళకి ఎక్కువ వేజెస్ ఉండేవి, రెండోదో మూడోదిగా కోల్ ఉండేది. కానీ దాదాపు ఒక 25-30 సంవత్సరాలుగా చూస్తే కోల్ వేజెసే ఫస్ట్ ఉన్నాయి. సార్, ఈ యొక్క సింగరేణిలో ఉన్న గుర్తింపు సంఘం ఎన్నికలు అనేది అంటే ఎవరు కొట్లాడి ఎన్నికలు పెట్టాలన్నారంటే యాజమాన్యం డిసైడ్ చేసిందా, లేకపోతే వాళ్ళు కార్మిక సంఘాలతో ఏమైనా చర్చలు జరిపి ఈ యొక్క గుర్తింపు సంఘం ఎన్నికలు పెడదామని చెప్పి డిసైడ్ చేసిందా? అప్పుడున్నటువంటి సిఎండి, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు కూడా ఆలోచన చేసింది ఏంటంటే, ఇన్ని సంఘాలు ఇవి లేకుండా ఎలక్షన్ పెడితే కార్మికులు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళతోటే మాట్లాడవచ్చు అనే ఉద్దేశంతో ఎన్నికలు పెట్టారు. అయితే ఈ కార్మికులు కొంత వయసు వచ్చిన తర్వాత వాళ్ళ ఉద్యోగాన్ని వాళ్ళ పిల్లలకి ఇద్దామని వారసత్వ ఉద్యోగాల ప్రక్రియ కూడా ఉంది. సో ఆ వారసత్వ ఉద్యోగాల ప్రక్రియ అనేది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6/6/1998లో అనుకుంటా ఒక అగ్రిమెంట్ ద్వారా వారసత్వ ఉద్యోగాలను తీసేసింది కదా సార్. అప్పుడు మరి కార్మిక సంఘాలు కరెక్ట్గా వ్యవహరించలేదు, కార్మిక సంఘాలు కూడా యాజమాన్యానికి సపోర్ట్ చేసినట్టుగా ఉన్నాయి సార్. ఒక కార్మికుడు 2 సంవత్సరాల సర్వీస్ ఉన్నప్పుడు నేను దిగిపోతా, నాకు చేతకాడం లేదు, నా కొడుకును అల్లున్న పెట్టుకుంటానని రాసిస్తే ఆటోమేటిక్గా మెడికల్ బోర్డు ఏది అవసరం లేకుండా అదే రోజున కార్మికుడు కొడుకుని ఇద్దరిని హాస్పిటల్కి పంపించేటోళ్ళు, కొడుకునేమో ఫిట్ చేసి తండ్రినేమో అన్ఫిట్ చేసి పంపించేటోళ్ళు. ఇది వారసత్వ ఉద్యోగం. నిజంగా వాళ్ళు అన్ఫిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నప్పటికీ ఈ డబ్బులు ఎందుకు పెట్టాల్సి వస్తుంది సార్? అంటే మరి ఏమన్నా సింగరేణి యాజమాన్యం ఏమైనా పర్యవేక్షణ లోపం కానీ విజిలెన్స్ వాళ్ళు కట్టడి చేయలేకపోయినా కొన్ని కార్మిక సంఘాల నాయకులు కూడా డబ్బులు బాగా తీసుకుంటున్నారని ఇది రెగ్యులర్గా వస్తున్నది. మరి దీన్ని ఏ విధంగా సింగరేణి ఎందుకు కట్టడి చేయలేకపోతుంది? కార్మిక సంఘ నాయకులు కూడా ఎందుకు దీనిపైన ఫోకస్ చేయలేకపోయింది సార్? 1981లో జరిగిన అగ్రిమెంట్ని అమలు చేస్తేనే ఇంకెవ్వరి దగ్గరికి పోరు వాళ్ళు. మరి రోజుకు సింగరేణి కార్మికులు తగ్గిపోతున్నారు, కానీ నూతన ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా రావడం లేనట్టుగా సందర్భాలు కనిపిస్తున్నాయి సార్. గవర్నమెంట్ పాలసీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటు అదే పివి నరసింహారావు తెచ్చిన చట్టంతో మరి ఈ కార్మిక నాయకులు డబ్బులు కూడా బాగానే సంపాదించుకున్నారు. వీళ్ళకు 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అగ్రిపెట్లలో డబ్బులు వస్తాయి కావచ్చు, వేజ్ బోర్డులో డబ్బులు వస్తాయి కావచ్చు, లాభాల బోనస్ వచ్చినప్పుడు చర్చలు జరిగినప్పుడు డబ్బులు వస్తాయి కావచ్చు. దాంతో సూట్ కేసులు వస్తా అంటేనే ఇన్ని కోట్లు పెట్టి కొంటున్నారు అని చెప్పి ఆ నోట ఈ నోట అవినీతిగా సంపాదిస్తే అది ఎప్పటికైనా ఎవరికైనా అది రిమార్క్